ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20 నుండి 22 వచనములు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానములో ఈ లోకములో ఉండేటువంటి బంధముల గురించి, వారు తల్లి తండ్రి, వారు బిడ్డల క్షేమాన్ని ఆలోచించేటువంటి వారు బిడ్డలకి అనేక విషయాలను వారు తెలియపరుస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటి అనంటే, తండ్రి యొక్క ఆజ్ఞను, తల్లి యొక్క ఉపదేశమును ఎప్పుడు కూడా మీరవద్దు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నిజముగా ఎవరి మాట వినాలి? ఎవరి ఆజ్ఞను? ఏ తండ్రి అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లి తండ్రులు ఉంటారు చూసారా. వారి జీవితాలలో ఎన్నో అనుభవాలను వారు పొందుకొని మీకు వారు చెప్తూ ఉంటారు చూసారా. యవ్వన బిడ్డలారా, వారి యొక్క మాటను ఆజ్ఞగా తీసుకోండి, తండ్రి యొక్క మాటను ఆజ్ఞగా తీసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే తల్లి యొక్క ఉపదేశమును త్రోసివేయకండి. ఆమెకేమి తెలియదని, లేదా చదువుకోలేదని, లేదంటే ఆమెకేం పెద్ద జ్ఞానం లేదని ఆమె మాటను త్రోసివేయకండి. ఎందుకంటే ఆమె ప్రేమించినట్లుగా, ఆ తల్లి ప్రేమించినట్లుగా ఈ సృష్టిలో ఎవ్వరు కూడా దేవుని తర్వాత ప్రేమించలేరు. ఆమె ఉపదేశం ఎందుకు చేస్తుందని అంటే, నీవు బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో ఆమె ఉపదేశం చేస్తుంది. తండ్రి ఆజ్ఞిస్తారు, నీవు అలా చెయ్యొద్దు అని, ఇలా చెయ్యని ఆజ్ఞిస్తారు చూసారా. ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క ఆజ్ఞను నువ్వు పాటించినట్లయితే నీ జీవితము బాగుపడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు నిజముగా నీకు బోధిస్తూ ఉంటే, చెబుతూ ఉంటే వారి మాటను వినండి. వారే దేవుని యందు భయభక్తులు లేకుండా, వారే ఈ లోకంలో ఇష్టం అనుసారంగా బ్రతుకుతూ, వారే ఒకవేళ మీకు ఏదైనా చెప్పినా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, వారైతే మీకు మేలే చెబుతారు, వారైతే మీకు మంచిదే చెబుతారు, బోధిస్తారు, ఉపదేశం ఇస్తారు. ఎవరి బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క లేఖనాలను గమనించండి. అప్పుడు మీరు బాగుపడతారు. మీరు నడిచినప్పుడు మీరు ఇరుకులో పడరు. మీరు మేలుకున్నప్పుడు ఆ విషయాలు మీతో మాట్లాడుతూ ఉంటాయి. మీరు పండుకున్నప్పుడు శాంతితో, సమాధానంతో చక్కని విశ్రాంతిని మీరు తీసుకుంటారు. ఎప్పుడు అనంటే మీ తల్లి తండ్రి మాటను వినినప్పుడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, వారి మాట వినకుండా మీరు బయటకు వెళ్ళినా, మీరు ఏమి చేసినా, వ్యతిరేకముగా తిరిగినా, మరలా వచ్చేది గాయపడిన తర్వాత, పడిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత వీరి దగ్గరికే వస్తారని జ్ఞాపకం చేసుకోండి. వారే మరలా ఆధారం అవుతారు, వారే మరలా దిక్కవుతారు. జాగ్రత్తగా గమనించండి యవ్వన బిడ్డలారా, ఈరోజు యవ్వనస్తులకి ఏం బోధిస్తున్నారు? తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారు? అసలు సమాజంలో ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. వారు ఎవరి కోసం పోరాడుతున్నారో తెలియనటువంటి యవ్వనస్తులు అనేక మంది నశించిపోతూ ఉన్నారు. ఇప్పటికైనా గమనించి ఏ విషయాలలో మనం ముందుండాలి, తండ్రి ఏం ఆజ్ఞిస్తున్నారు, తల్లి ఏ ఉపదేశం చేస్తుందని ఒక్కసారి ఆలోచించండి. యవ్వన బిడ్డలారా, మీ జీవితము దేవుడు గొప్పగా దీవిస్తారు. వారి మాటలు వినండి, ఉపదేశాన్ని అంగీకరించండి, వారి ఆజ్ఞను పాటించండి. దేవుడు ఖచ్చితముగా ఆశీర్వదించి గొప్పగా చేస్తారు. ప్రియమైనటువంటి యవ్వన బిడ్డలారా, అలాగే దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, ఇదిగో నేను ఎవరైతే తల్లిని తండ్రిని సన్మానిస్తారో వారిని నేను దీర్ఘాయుష్మంతులుగా చేస్తాను. ఈరోజు తల్లిదండ్రులను చంపేటువంటి వారు తయారయ్యారు. అలాగే తల్లిదండ్రులు కూడా బిడ్డలని
చంపుకుంటూ ఉన్నారు. ఎంత భయంకరమైన స్థితిలో ఉందో, దేవుని ఎరిగినటువంటి కుటుంబాలు, బిడ్డలు ఆ విధంగా ఉండడానికి వీలు లేదు అని ప్రభువారు ఆజ్ఞిస్తూ ఉన్నారు. ప్రియ యవ్వన బిడ్డలారా, మీ తల్లి మాట ఉపదేశాన్ని వినండి, తండ్రి ఆజ్ఞను భయముతో గైకొనండి, దేవుడు దీవిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మొత్తం నాశనమైన తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఏడ్చితే ప్రయోజనం లేదు. మొత్తం లాస్ అయిపోయి జీవితం అంతా మొత్తం నాశనం అయిపోయిన తర్వాత మరలా తిరిగి తల్లిదండ్రులకు వచ్చి వారి మీద భారం వేస్తూ ఉంటారు కొంతమంది. అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఆజ్ఞను పాటించు. దేవుడు వారిని మీకు సంబంధాన్ని పెట్టారు, బంధాన్ని ఇచ్చారు. వారు ఎంతవరకు చేయగలరో ఆలోచించండి జాగ్రత్తగా. వారి మాట వినుంటే నాకు ఈరోజు ఈ కష్టం లేదు కదా అని దెబ్బ తినిన తర్వాత మాట్లాడడం కంటే కూడా ముందే వారి మాట వింటే ఎంతో కుటుంబాలు వర్ధిల్లుతాయి, పిల్లల జీవితాలు బ్రహ్మాండంగా దేవుడు ఆశీర్వదిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా యవ్వన బిడ్డలందరూ కూడా ఎవరైతే తల్లిదండ్రులు కలిగి ఉన్నారో, తల్లిదండ్రులు లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. వాస్తవంగా తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఏమీ తెలియదు ఆ బాధ, నొప్పి. ఎందుకంటే భారమంతా వారే మోస్తూ ఉంటారు. వారు లేనప్పుడు లేని వారికి తెలుస్తుంది వారి విలువేంటో. ప్రియ యవ్వన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకొని తల్లిదండ్రుల్ని, దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రుల్ని సన్మానించండి, వారి మాట వినండి. అన్నిటికంటే ముఖ్యముగా దేవుని మాట వినండి. మీరు వర్ధిల్లుతారు, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. అనేకులకు ఆశీర్వాదకరముగా మీ జనరేషన్ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తాను మీ కొరకు. బాధలో, వేదనలో, ఏదైనా పరిస్థితుల్లో ఉంటే ఈ ప్రార్థనలో ఏకీభవించండి, దేవుడు సహాయం చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, తల్లిదండ్రి మాట వినక ఎవరైనా ప్రభువా ఈరోజు నష్టములో ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, వారికి నేను మరి ఒక అవకాశమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, యవ్వన బిడ్డలు ఎవరైతే చూస్తూ ఉన్నారో నాయన, అయ్యా తండ్రి, మీరు సహాయము చేసి వారికి మంచి జ్ఞానమును, తల్లిదండ్రుల యొక్క మాట వినే జ్ఞానమును మీరే అనుగ్రహించమని, భయమును భక్తిని కలుగు చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను నాయన. యవనస్తులు ఏ విధంగా తయారైపోతున్నారో ప్రభువా, చెడిపోతున్నారో నాయన, పాడైపోతున్నారో ఒక్కసారి గమనించండి ప్రభువా. మీ బిడ్డల కుటుంబాల్లో ఉన్న బిడ్డలు ఎవరు కూడా సైతాను దొంగిలించకుండా మీ కంచెను వేయుదురుగాక. మీరే వారికి మంచి జ్ఞానమును, భయభక్తులను దయచేయుదురుగాక ప్రభువా. అలాగే ఈ రోజునైనా జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి, కుటుంబాలను దీవించండి. గర్భఫలము లేని వారికి గర్భఫలమును అనుగ్రహించండి నాయన. మీరే సహాయము చేయండి ప్రభువా. పరిశుద్ధుడా, అలాగే నాయన అప్పుల సమస్యల్లో నాయన ఈ కాలంలో నాయన అనేక మంది నాయన ఈ ఆర్థికపరమైన సమస్యల్లో అయ్యా ఇరుక్కుపోయి ఉన్నారు ప్రభువా. సహాయము చేయండి ఆయన. బిడ్డలకు విడుదలను దయచేయండి అయ్యా. రావాల్సిన అమౌంట్లు దయచేయండి, తీసుకున్న వారు ఇచ్చేయడానికి, ఇవ్వడానికి అవకాశమును దయచేయండి ప్రభువా. నీకు వందనాలయ్యా. మీ బిడ్డలకు విడుదల కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అయ్యా, అలాగే తండ్రి ఐసీయూలో నాయన బాధలో, రోగాల్లో, వ్యాధుల్లో ఉన్న వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగాల కోసం అనేక మంది బిడ్డలు ఫోన్ చేస్తున్నారు ప్రభువా, ప్రార్థన అడుగుచూ ఉన్నారయ్యా. సహాయము చేయండి నాయన. బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాం నాయన. నిజమైనటువంటి టాలెంట్ కలిగిన బిడ్డలందరికీ నాయన మీ కృపను చూపి నాయన మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన. ప్రయాణాలను దీవించండి ప్రభువా. మీ కృపలో ప్రతి కుటుంబాన్ని నాయన ఆశీర్వదించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని శాంతితో, సమాధానముతో నింపమని యేసు ప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నామమును మీ అందరికీ వందనములు. మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి, మేము తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థించినటువంటి వారికి లక్షల రూపాయలు కానుకలు, వారికే ఫోన్లు చేసి అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్లతోటి ప్రార్థనలు చేయించుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకునికి మీ పేరు, మీ సమస్య తెలియకపోతే ప్రార్థన వారు చేస్తే ఎంత శక్తిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు మేము ఎప్పుడు ప్రార్థించడానికి మా దగ్గర సమయం ఉంది ప్రజెంటు. సో కాబట్టి మీ ప్రార్థన అవసరతలు వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ తెలియపరచండి. ప్రార్థన చేస్తాం మేము, దేవుడు కార్యాలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు ఈ అంచె దినములలో కొన్ని ఆత్మలను మన మినిస్ట్రీ ద్వారా ఆయన రక్షించుకున్నట్లుగా, ఉపయోగించుకున్నట్లుగా మన మినిస్ట్రీని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.